ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, శని త్రయోదశి రాబోతోంది. శనివారం త్రయోదశి తిథి. మరి శని త్రయోదశి అంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం, శని భగవానుడు అనుగ్రహం పొందాలి అని ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. మరి రేపటి రోజున ఎట్లా వినియోగించుకోవాలి, స్విచ్ వర్డ్స్ని కూడా చెప్తారు, చాలా బ్యూటిఫుల్గా, చాలా అద్భుతంగా పనిచేసేవి. అవి కూడా ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, త్రయోదశి పొద్దున వరకే ఉంది, 8:30 వరకే ఉంది అని అనుకుంటే, జనరల్గా మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో ఆ రోజంతా ఆ తిథిని పాటించడం అనేది మనకి ఆనవాయితీ. ఓకేనా? కాబట్టి తప్పకుండా సూర్యోదయానికి త్రయోదశి ఉంది కాబట్టి, ఆ రోజు శనివారం కాబట్టి శని భగవానుడిని ప్లీజ్ చేసుకోవడానికి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. జనరల్గా శనీశ్వరుని ఎట్లా ప్లీజ్ చేయాలనుకుంటారు అని అంటే, నూనె ఆయన మీద దిమ్మరించేసి, ఇంత పీలికుంటుంది రిబ్బను, అవును, ఆ రిబ్బన్ లాంటివి తీసుకొచ్చి ఆయన మెడ మీద ఇలా వేసి, ఇట్లా నల్ల నువ్వులు తీసుకెళ్ళి ఆయన మూతికి అద్దేసేసి, అలా తింటాడా నల్ల నువ్వులు అలా మూతికి అద్దేసి అట్లా చేస్తూ ఉంటారన్నమాట. అవును. ఏం చేసినా కూడా నువ్వు ఒకవేళ నిజంగానే నువ్వు అక్కడ కూర్చుని ఈ పూజ చేయించుకో అని చెప్పి నేను ఇలా కూర్చోబెడితే గనక, నువ్వు ఏం చేస్తే నీకు ప్రశాంతమైన చిత్తంతో ఆ పూజ అంతా 100 మంది చేసినా కూడా, నువ్వు మామూలుగా అటు ఇటు కదిలినా కూడా అబ్బాయి ఏమిటి ఇలా చేస్తున్నారు అనకుండా, నువ్వు ఎప్పుడైతే ఏదైతే నువ్వు చేయించుకోగలుగుతావో అదే పూజ ఏ భగవంతుడికైనా చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకనే వేడి వేడి పాలు నైవేద్యం పెట్టద్దు, వేడి వేడి టీ నైవేద్యం పెట్టద్దు, కాఫీ నైవేద్యం పెట్టద్దు. నేను పెడతాను కాఫీ. పొద్దున్నే లేచేసి బాబా గారికి కాఫీ పెడతాను, చూపించడమేనా? అక్కడ పెడతా, తాగండి పెడతాను. అలాగే టీ ఏం చేస్తారు? మళ్ళీ రెండోసారి మా వాళ్ళు తాగుతారు కదా కాఫీ, కలుపుకుంటారు దాంట్లో. ఓకే, ప్రసాద్ క్యూట్. మా అమ్మలానే ఉన్నారు మీరు కూడా. అమ్మ కూడా అంతే, పొద్దున్న లేవగానే టీ, దేవుడు. బిసీ వెరీ ఇన్నోసెన్స్ ఇన్ ఇట్. అంటే ఇంకా కంప్లీట్ గా సరెండర్ అయ్యేదా, అంతే. లేకపోతే కంప్లీట్ గా ఆ పర్సన్ ఉన్నారు మనతో. పరమాచారి గారు అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఒక అబ్బాయి హడావిడిగా స్వామిని చూడ్డానికని వచ్చేస్తారు. స్వామివారు కనపడంగానే ఇక చూడని పెదాలు చూపిస్తారు, ఇట్లా కాలిపోయి ఉంటాయి అనమాట. ఏమైందండి ఎందుకలా అని అంటే, నీ వల్లే కాలిందంటారు. నేనేం చేస్తానంటే, పొద్దున్నే ఇక్కడికి వస్తున్నా అని చెప్పి వేడివేడి కాఫీ పెట్టావు తాగమని, నేను తాగాను కాలిందని చెప్తారు. అవునా? నిజంగానే అలా అలా అంటే ఇంత ప్రేమ అన్నమాట. అందుకని నేను చదివినప్పటి నుంచి బాబా గారంటే కొంచెం కాఫీ వేడిగా ఉంది, కాస్త నెమ్మదిగా తాగండి చెప్తారు. అది ఎట్లయినా సరే, నీకు తెలుసా, ఒక్కొక్క రోజు పెట్టడం మర్చిపోతే సడన్గా గుర్తుకొస్తుంది. అంటే అత్త వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, పిల్లలు కలుపుతూ ఉంటారు, అమ్మ కాఫీ పెట్టావా బాబా గారికి అని కంపల్సరీ అడిగి తీసుకోవడం అనేది అలవాటు అనమాట. అట్లా మనం ఏదైనా సరే, సమర్పించేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా సమర్పించాలి అని చెప్పి మనం అనుకోవాలి. అలాంటి పూజే మనం అందించాలి. మీరు ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు, ఆయన చాలా స్ట్రిక్ట్ అని కదా, ఆయన చాలా కోపం అని కదా మనం అనుకుంటున్నాం. సరే, ఆయన అలా కూర్చున్నారు, ఆయనను ప్లీజ్ చేయడానికి ఏం చేయాలి అని అంటే, ఆయనకి కాళ్ళు ఒత్తితే చాలా ఇష్టం. ఆ రోజు తల్లిదండ్రులు ఉంటే కనుక చక్కగా తల్లికి కానీ తండ్రికి కానీ కాళ్ళు ఒత్తండి, చాలా ఇష్టం ఆయనకి కాళ్ళు ఎవరైనా ఒత్తితే కనుక. లేదు పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా ఇంట్లో అంటే కనుక, మనం ఇప్పుడు ఎంతో కొంత చిన్న చిన్న విగ్రహాలు బాబా గారు అని అవన్నీ ఉంటాయి మన ఇంట్లో, చక్కగా వాటికి నెమ్మదిగా కాళ్ళు ఒత్తండి. అలాగూ లేదనుకుంటే కనుక ఊహించుకోండి, చక్కగా ఎవరైనా పెద్దవాళ్ళకి మీరు కాళ్ళు ఒత్తుతున్నారు అని చెప్పన్నా ఊహించుకోండి. ఇది వరకు రోజుల్లో, మీ రోజుల్లో మరీ ముఖ్యంగా ఖచ్చితంగా పెద్దవాళ్ళకి కాళ్ళు నొక్కటం అనేది ఒక ఇంకా అది అసలు హోంవర్క్ ఇంక ఉండేది, అది లేకుండా ఉండేది కాదు. నేను ఇవాళ నేను ఈ కాళ్ళు నొక్కుతాను, నువ్వు ఆ కాళ్ళు నొక్కు, వంతులా మా చెల్లెలు నేను అంతే. మరి గంటన్నర సేపు అలా ఒత్తుతూ ఉండాలంటే, నిద్రపోయింది మా అమ్మ అనగానే ఇంకొంచెం ఒక 10 నిమిషాలు అనేది మా అమ్మ. వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది ఏమో ఆ టైంకి. అసలు ఇవాళ రేపు నేను నిన్ననో మొన్ననో విన్నాను, వెరికోస్ వెయిన్స్ రావట కాళ్ళు పెద్దవాళ్ళకి. అమేజింగ్ అసలు, అందుకే పెద్దవాళ్ళు అలా చెప్పారు. అండ్ ఇట్లా త్రయోదశులు వచ్చాయి కదా అని సడన్ గా వెళ్ళి నొక్కేస్తే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇంకోటి
ఎప్పుడైనా ఇది ఇది చాలా ఇష్టం భగవంతుడికి, హా. ఇలా చేస్తే చాలా ఇంట్రెస్ట్ అనేది మనం మైండ్ లో పెట్టుకుంటే గనక అది ఎప్పుడన్నా చెయ్యని. ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, త్రయోదశి నాడు చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందేమో, హా. కానీ మనస్ఫూర్తిగా చేసిన దానికి అన్ని తిథులు కూడా, అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు ఇంకా కొంచెం మనకి ఎక్కువే ఇస్తాయి కానీ తగ్గించవు అనేది నా గట్టి నమ్మకం పద్మిని. Hmm. అలాగే స్వామివారికి ఏం చేయాలి, పూజ విధంగా ఏం చేయాలో ఫస్ట్ చెప్తాను. ఆయన చుట్టూ 19 ప్రదక్షిణాలు అడుగులో అడుగు వేసుకుంటూ చేయండి. ఇది నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో 1500 సంవత్సరాల క్రితం గుడి, శివుడిది. వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట. అయితే మైత్రి అమ్మ ప్రదక్షిణం చేద్దాం, శని భగవానుడికి ఎట్లా ఇష్టమో అట్లా చేద్దామమ్మా, ప్లీజ్ అమ్మా నాకు కూడా శని 7:30 ఉంది కదమ్మా, ప్లీజ్ అమ్మా అంటే సర్లే నాన్న దా అని చెప్పి నెమ్మదిగా చేసాం పద్మిని. ఆ ఎఫెక్ట్ నాకు 1 week లో కనిపించింది పద్మిని. దాని రిజల్ట్ అంటే ఆ చేసిన దానికి మనము ఇంపాక్ట్ అనేది 1 week లో నాకు చాలా కనిపించింది. ఎంత అంటే అడుగులో అడుగేస్తూ నడవాలన్నమాట, నెమ్మదిగా, సౌండ్ చేయకూడదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటే ఒక అడుగు పక్కకు జరిగి నెమ్మదిగా చేయండి. మీరు వాళ్ళని మీకు చెప్పండి, నన్ను దాటుకుంటూ వెళ్ళిపోండి పర్వాలేదు. మాట్లాడకూడదు, మాట్లాడకుండా చేయాలి. నెంబర్స్ లెక్క పెట్టుకోవడం అనేది, వక్కలు తీసుకెళ్ళండి, 19 వక్కలు, 19 వక్కలు తీసుకొని వెళ్ళి ఒక్కొక్క వక్క ఒక్కొక్క చేతిలోకి వేసుకోవడమో, లేకపోతే ఆ వక్క అక్కడ పక్కన ఎక్కడన్నా పెట్టుకోవడమో చేయండి. చాలా బాగా కలిసి వస్తాయి ప్రదక్షిణాలు. అలాగే స్వామివారికి అని చెప్పి నల్ల కండువా తీసుకోండి చక్కగా. ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు చేస్తున్నారు కాబట్టి నల్ల కండువాలు తప్పకుండా ఉంటాయి. కనీసం ఒక కండువ ఆయన మీద అలా పెట్టి ఉంచింది, ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా ఇష్టం ఆయనకి. అది పోయి డస్ట్బిన్ లోకి వెళ్ళకూడదు. చక్కగా నల్ల నువ్వులు పాదాల దగ్గర సమర్పించండి. ఇట్లా 2 చేతులు తీసుకొని ఇన్నే ఆయన పాదాల దగ్గర సమర్పించడం. తైలాభిషేకం అంటే మీకు నల్ల నువ్వుల నూనె దొరికితే మాత్రమే చేయండి. నువ్వుల నూనె, గానుగ నూనె మాత్రమే చేయండి. 50 రూపీస్ అన్నా కొనుక్కోండి గానుగ నూనె, అంటే కొంచెమైనా పర్వాలా. మామూలుగా వేరే నూనెలు మాత్రం వాడకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. ఓకే. మీకు ఇంకా నూనెలో చూసి దాంట్లో నూనె అంతా వేసుకొని చూడమన్నారు అంటే ప్రమిద మూకుళ్ళలాగా ఉంటుంది కదా, అందులో నూనె వేసేసి మీ ప్రతిబింబం చూసి ఏమని చెప్తారు చాలా మంది. అలా ఆవ నూనెలో చేయండి. నువ్వుల నూనె కొనుక్కునేంత లేదు అంటే చక్కగా మస్టర్డ్ ఆయిల్ తక్కువగానే దొరుకుతుంది. మస్టర్డ్ ఆయిల్ చక్కగా వేసుకొని అందులో నీడని చూసి గుళ్ళో ఎక్కడన్నా పెట్టేసండి. ఆంజనేయ స్వామి గుడి, నవగ్రహాలు ఉన్న గుళ్ళో అక్కడ పక్కకు పెట్టేస్తే తర్వాత ఎవరు తీసుకుంటారో ఎవరు వాడుకుంటారో అనేది తర్వాత విషయం. ఓకే అక్క. గుళ్ళో కూడా చక్కగా దీపారాధనకి ఏమన్నా ఇవ్వడం, ఒత్తులు ఇవ్వడం. ఒత్తులు ఇస్తే కూడా చాలా మంచిది. ఏమండి మేము ఆ నూనె అది ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవు, ఒత్తులు ఇవ్వండి. 25 రూపాయలు పెడితే బోల్డ్ ఒత్తులు, అక్కి పెట్టి ఇవ్వండి, అగరబత్తులు ఇవ్వండి. చక్కగా స్వామికి సేవ చేయడానికి బోలెడు ఉన్నాయి. మీకు భగవంతుడికి మీకున్న దాంట్లో మీరు ఎంత చేయగలుగుతారు అనేది చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. చెప్పండి అక్క. చెప్తాను ఇప్పుడు, తప్పకుండా స్విచ్ వర్డ్ దగ్గరికి వస్తా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎక్కడో అంతరాంతరాల్లో శని భగవానుడు మనని వదిలిపెట్టాడు అనేది మన మైండ్ లో ఉండిపోవాలి కూడా, వదిలిపెట్టాడు. బ్యాడ్ కర్మ ఉంటే ముందు వదిలిపెట్టని వాళ్ళని తిట్టుకుంటాం మనం, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆయనకి ఏం నచ్చాలో చెయ్యాలి. స్ట్రిక్ట్ టీచర్ ఉంటే ఆవిడకి ఏమి ఇష్టమా అని వెతికి మనం చేస్తాం కదా, అట్లాగే ఇక్కడ కూడా అదే మనం ఫాలో అవ్వాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి, స్విచ్ వర్డ్ తప్పకుండా చెప్తాను. ఇక్కడ కావాల్సింది ప్రేమ కావాలి ఆయనకి. సుప్రీం, లవ్, సీల్, లిఫ్ట్, కైండ్, డివైన్. సుప్రీం లవ్ అంటే అంత ఎక్కడి నుంచో అసలు సుప్రీం పవర్ నుంచి వచ్చిన ప్రేమని సీల్ చేసేసి లిఫ్ట్, కైండ్, డివైన్ మాకు ఇచ్చి మమ్మల్ని పైకి లేపు, ఆ భగవంతుడి అండతోనే మమ్మల్ని పైకి లేపు అనడం. ఇందులో ఎంత అంతరార్థం ఉందనంటే, భగవంతుడి దయతో అనంటే మనం ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదనతో, అవునా కాదా? సీల్, ఆ పరమాత్ముడి లవ్ అంటే ప్రేమ ఎప్పుడు అనంటే ఆయనకు అందరి మీద ఒకలానే ఉంటుంది ప్రేమ. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దొంగనైనా అలానే ప్రేమిస్తాడు, ఈయన రాజునైనా అలానే ప్రేమిస్తాడు, అందుకే దేవుడు. కాబట్టి అలాంటి ప్రేమను అందించే ఆ ప్రేమను తీసుకొని వచ్చి అది సీల్ చేసి మమ్మల్ని ధర్మబద్ధంగా నడిపించే దారిలో
నువ్వే నడిపించు స్వామి అని చెప్పడం అనమాట. Hmm. ఇది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతే Hmm. మనకి అమ్మో ఈయన ఏదో చేసేస్తాడు, ఈయన ఊరుకోడు, Yeah. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయనే ఆపేస్తున్నాడు, Hmm. ఈ బాధ అంతా తొలగిపోతుంది. Hmm. పూర్వ జన్మలో నువ్వేం చేసావో పాపము అనేది ఈ జన్మలో అనుభవింపజేస్తాడు. Hmm. ఏం పర్వాలేదు లైట్ తీసుకో అని Hmm. చెప్పి అనుకుంటూ ఉంటాం. Hmm. మన దాకా రాలేదుగా ఎందుకు అని అనుకుంటాం. Hmm. అవునా కాదా? అవును. ముందు మన ఇంట్లో కరెంట్ పోయిందంటే పక్క వాళ్ళ ఇంట్లో కూడా పోయిందా లేదా అని చూస్తాం. ఫస్ట్ పోతే హ్యాపీ. ధైర్యం అన్నమాట. ధైర్యం. వస్తుందిలే అయితే అందరికీ పోయింది పర్వాలేదు అనే ధైర్యం. అట్లా మనం ముందు సొసైటీలో కూడా ఏదైనా జరుగుతోంది అని అంటే దాన్ని కూడా ఆ అన్యాయాన్ని ఆపే పరిస్థితుల్లో కూడా కొంచెం మనం గొంతు వినిపిస్తే కూడా ఆయనకు చాలా ఇష్టం. అంటే నన్ను కాదు, నాకెందుకు, నా బాధ కాదు కదా అని అనుకోవడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఎంతో కొంత ఆర్ఫనేజ్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ కొంచెం దానం ఇస్తే కూడా చాలా ఇష్టం. ఈ స్విచ్ వర్డ్ చదవండి. ముఖ్యంగా 7.5 years సాడే సాతి ఉంది అని చెప్పి మీనరాశి వాళ్ళని భయపెట్టినంత నిజంగా ఈ యూట్యూబ్ సామ్రాజ్యం ఎవరిని భయపెట్టలేదు పద్మిని. అసలు మీనరాశి అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా కుదేలు అయిపోయాం మేము. ఈ 7.5 years మేము ఏం చేయడానికి లేదు, మేము ఇట్లా బాధపడడం తప్పించి ఇంకోటి లేదు అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా శని భగవానుడు ఈ రూపకంగా మనకి ఆయనే అందించాడని చెప్పుకోవచ్చు. పద్మిని స్విచ్ వర్డ్ చెప్పండి అక్క అనడం, అవును సరే సాటర్న్ గురించి ఏముందా అని చెప్పి నేను చూడడం, ఇది దొరకడం అనేది జరిగింది. కాబట్టి ఆయనంతట ఆయనే ఈ 7.5 years గురించి మీరు బాధపడద్దు, ఇది చేయండి అని చెప్పారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజిస్తే కూడా ఏల్నాడు శని ఎఫెక్ట్ అనేది తొందరగానే తొలగిపోయి మీకు మంచి రోజులు హ్యాపీగా వచ్చేస్తాయని చెప్పి దండం పెట్టుకోండి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ స్విచ్ వర్డ్ ఎన్నిసార్లు చదవాలక్క? 108 times. రోజు 108 times చదవండి. ఏం కాదు, తప్పకుండా స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత 108 చక్కగా ఒక్కలు తీసుకొని ఆ 108 చదవండి. టైము నెంబర్ మీద దృష్టి అవన్నీ ఏముండవు. వక్కలతో ఏ పని అయితే లెక్క పెడతామో ఎటువంటి పరిస్థితుల్లోనూ చక్కబడుతుంది. వక్క చక్క పెడుతుంది. చాగంటి గారు చెప్పారు ఈ మాట, వక్కలతో చేయండి, ప్రేక్షణం చేసినా కూడా వక్కలతో చేయండి అని చెప్పారు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లోనూ పనులు అవుతాయి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. మళ్ళీ కూడా వస్తుంది శని త్రయోదశి February 14వ తారీఖున. ఆ రోజు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాగో మనం గుర్తు చేద్దాం. అలాగే. థ్యాంక్ యూ అక్క, నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తారాజం శరణం ప్రపద్యే.